చిత్కళ అంటే. దట్ ఈస్ ది హైయెస్ట్ స్టేట్ ఆఫ్, అది అసలైన నీ యొక్క లక్ష్యం. నువ్వు కనీసం ఉన్మని వరకు వచ్చినా చాలు నీ జన్మ చరితార్థం. ఆజ్ఞాచక్రం దాకా వచ్చినా నువ్వు జీవన్ముక్తురాలివి కదా. సో కుల మార్గము మాయాశక్తి మార్గం. కుల మార్గాలు ఎలా ఉంటుంది? అంతా మాయాశక్తి, ద్వైతము, నీవు నేను, నీది నాది, ఇదంతా అహంత మమత అనురాగాలతో జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది అన్నా. దాని నాడులు ఇడా పింగళ కాంతి చక్రములు ఆజ్ఞ పైన ఉన్నవి. ఈ ఇడా పింగళ యొక్క ఇవి కాంతి చక్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడున్నాయి? ఆజ్ఞ పైన ఉన్నాయి. దాని వలన ఇడా పింగళాల్లో నీకు ఇక్కడ ఈ చైతన్యంలో శరీరంలో నువ్వు ఏమా అంటే ఆ కాంతి చక్రాలంటే నిర్ణయాలన్నీ కూడా అక్కడ తీసుకుంటావు. కాంతి చక్రాల్లో తీసుకుని మనసుకి ఇచ్చి కర్త కర్మ క్రియ, మూడవ కన్ను దగ్గర నిర్ణయం తీసుకుంటావు కాంతి చక్రాల్లో. దాన్ని మనసుకి చెప్తావు, మనసు వింటుంది. విని నీ శరీరంతో ఆ మనసు ప్రకారంగా సంకల్ప రూపంగా అది ఈ శరీరంతో ఆ పని చేస్తుంది. కర్త కర్మ క్రియ. చాలా సో మాయాశక్తి మార్గము దాని నాడులు ఇడా పింగళ కాంతి చక్రములో ఆజ్ఞ పైన ఏముంటాయి అంటే కాంతి అకులము అంటారమ్మా. దాని వాటికే అకులము అని పేరు. సో అక్కడ ఈ కేవలం ఈ చిత్కళ ఈ యొక్క ఆత్మ సుషుష్మ కుల అకుల మార్గం గామిని. కుల అకుల మార్గగామిని అంటే మూలాధారం నుంచి ఆవిడ బయలుదేరి శక్తి స్వరూపినిగా మణిపురంలో సుషుష్మ అనే మళ్ళీ దహర చక్రము విశుద్ధి ఆజ్ఞలో మళ్ళీ చిత్కళ అవుతోంది. 3 రూపాలు. మూలాధారంలో ఉన్నప్పుడు శక్తి కుండలిని, మణిపురంలో సుషుష్మ, ఆజ్ఞా చక్రంలో చిత్కళ. ఆ చిత్కళయే పై యొక్క ఆకాశాల వైపు ప్రయాణం చేయగలదు. ఎన్ని రూపాలు మార్చుకుంటూ దీన్నే సీతాకోక చిలక అంటే అది. ఎన్ని మార్గాలు అమ్మవారికి, ఇన్ని రూపాలు మారుస్తూ ఉంటుంది. నీకెలా ఉంది? బాల్యావస్థ యవనావస్థ అన్నట్టు. అవునా? చిన్నప్పుడు మనం కూడా అంతే కదమ్మా. చిన్నప్పుడు మనకేం తెలుసు చెప్పండి? మనకేమన్నా తెలుసా? ఏమీ తెలియదు. పుట్టి శక్తి కుండలిని శక్తి సుప్తావస్థలో ఉండటం. కళ్ళు తెరిచి అల్లరి చేసినా నవ్వినా అదే సుప్తావస్థతో సమానం. మాయలో నవ్వుతున్నాడు అన్నట్టు. యవనంలో చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది మంచి చెడు? కొద్దిగా మణిపురం దాకా అంటే కొద్దిగా వయసు వస్తే మణిపుర చక్రం కొద్దిగా చక్ర స్థాయి పెరిగింది కాబట్టి మణిపురంలో కొద్దిగా కళ్ళు తెరుస్తావు. అంటే గుర్తిస్తావు అమ్మ నాన్న అని. వీడు ఎలా గుర్తిస్తాడో అది కూడా నేనేమిటి ఇక్కడ సుప్తావస్థలో పడి ఉన్నాను, కోమాలో ఉన్న పేషెంట్ అన్నమాట. ఒక్కసారి కళ్ళు తెరిస్తే ఎన్నో జరిగిపోతాయి. అది గుర్తుపట్టడానికి కళ్ళు తెరిచి గుర్తుపడుతుంది. ఓహో నేను మాయలో ఉన్నాను, నేను పైకి వెళ్ళాలి కదా, బ్రహ్మశీర్షంలో మా వారు ఉన్నారు కదా, ఆయన నుంచి కదా ఈ మత్తులో పడి ఉన్నానేంటి. ఆ మత్తంతా తెచ్చుకుంది కదా, ఆ మత్తు మాయంతా మత్తుగా పడు ఉంది. ఆ మత్తు వదిలించుకొని మాయని వదిలించుకొని పై ప్రస్థానం చేస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎంత యోగా మార్గానికి సంబంధించిందమ్మా. చూసారా? లలిత అమ్మవారు ఆ తల్లి గొప్పతనం. ఇంకా ఏ దేవతలమ్మా? అమ్మని మించిన దేవత ఎవరున్నారు? అవునా? నువ్వు బ్రహ్మను విష్ణువను ఎవరు ఏ పేర్లు తీసుకున్నా కూడా అందరూ ఆవిడ నుంచి వచ్చినప్పుడు ఇంకా ఆవిడే కదా మనకి. ఎంతమంది వస్తే ఏమిటి? అవునా? జీవితంలో మన ఇష్టమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళే మనకి గురువులు ఉన్నారు. గురువే. దాని తర్వాత లక్షల మంది వస్తారు గురువులు. అందరూ గురుస్థానంలో ఉన్నవాళ్లే. అందరికీ ఏమన్నాము? దండం దశగుణేత్ భవేత్. కానీ మన పరమేష్ఠ గురువు అమ్మవారు. ఆ తల్లి గురు గోవింద రూపిణి. గురువులకే గురువు అమ్మ ఆమె. అర్థమైందా? ఇంకెందుకమ్మా ఎంతమంది దేవతలను పెట్టుకుని పూజలు చేస్తాం? అమ్మ అంటే చాలదు, శ్రీమాత అంటే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
ఆ తల్లికి నమస్కారం పెడితే సూర్యుడికి కిరణాల్లో మొత్తం శ్రీచక్రం అందరికి నమస్కారం వెళ్ళిపోతుంది. నీ నమస్కార కిరణాలు. అరే వీళ్ళ నమస్కారం వచ్చిందే నాకు అని. ఇప్పుడు మీరు గ్రూప్ మెసేజ్లు పంపిస్తున్నారుగా, అన్ని టైప్ చేస్తున్నారా? టైప్ చేయరుగా. ఒకరికి టైప్ చేసి దాన్ని కాపీ చేసి అందరికి గ్రూప్ పంపించటం లాంటిది మీ భాషలో, ఈ సైంటిఫిక్ గా చెప్పాలంటే. అర్థమైందా? అలా అన్నమాట. సో అమ్మ చాలు, అమ్మ యొక్క తలంపే చాలు. ఆ తలంపుని ఎప్పుడు కూడా నిలుపుకో. ఎన్ని తలంపులు వచ్చినా, ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఆలోచనలు అంటే ఏ వ్యక్తుల గురించి కానీ, విషయాల గురించి కానీ, అవి ఉంటే ఉన్నాయి, పోతే పోయాయి. మరుపులోకి పోయాయి అనుకోండి, అంతవరకే దాంతో నాకు సంబంధం అనుకోండి. ఇంకా మరుపులో వెళ్ళిపోయిందని చెప్పి దాన్ని ఏదో మర్చిపోయానని రాబోయే కాలాన్ని వృధా చెయ్యకు. ఏది ఎప్పుడు చిరంజీవిగా ఉండే సంకల్పం ఒకటి ఉంటుంది, అదే అమ్మవారిది. దైవ సంకల్పము అంటారే. నీ ఆలోచనలో ఉంటుంది, మకుటాయమానంగా ఉంటుంది. దాన్ని తలుచుకో చాలు జీవితంలో. మిగతాయి వస్తాయి, పోతాయి. అంతే కదమ్మా. నిన్నో మొన్నో ఏదో పని చేసావు, మంచి పనే చేసావు. ఎప్పుడు చేశానబ్బా అని దానికి 3 గంటలు ఇచ్చే కంటే, ఇప్పుడు నీలో ఏదైతే శాశ్వతంగా ఉందో, చిరంజీవి తత్వాన్ని పెట్టుకుందో ఆలోచన, అమ్మవారి ఆలోచన, దాన్ని తలుచు 2 గంటలు. కనీసం పుణ్యమన్నా వస్తుంది. గతం గురించి తలుచుకుంటే ఏమొస్తుంది? బాధే మిగులుతుంది. ప్రతి సుఖము దుఃఖంలో పర్యవసిస్తుంది. ప్రతి సుఖము కూడా దుఃఖము, మళ్ళీ దుఃఖము తర్వాత మళ్ళీ సుఖము అనే దాంట్లో పర్యవసిస్తుంది. ఇలా ఇది ఎప్పుడు కూడా కెరటాలుగా ఈ జీవితం వెళ్ళిపోతూ ఉంటుందమ్మా. ఎప్పుడూ కూడా కెరటం ఒడ్డుకు చేరాలనే పెట్టుకుని ఉంటుంది కాబట్టి, సముద్రాన్ని చూసి మనం అది నేర్చుకోవాలి. సో మనలో ఆలోచనలు, ఊహలు, సంకల్పాలు కూడా కెరటాలతో సమానం. నువ్వెప్పుడూ కూడా సముద్రంలా తొణకకుండా, బెనకకుండా ఎప్పుడు నీలోంచి వస్తున్న ఈ ఆలోచనలు, ఊహలన్నీ కూడా మళ్ళీ ఒడ్డుకే చేరుతాయి కాబట్టి అవి వస్తాయి, పోతాయి. నువ్వు కేవలం సాక్షిగా గమనించంతే. ఏ కర్మని ఆపాదించుకో. నీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని, లేదా కర్మ అనేది వస్తుంది. సో కులాకుల మార్గగామిని అమ్మవారు విద్యుల్లేఖేవ భాసుర అని శృతి వాక్యం. అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. లోహితము అంటే రక్తవర్ణము, కృష్ణవర్ణము నలుపు, మధ్యలో శుక్లవర్ణ నాడి తెలుపు. దీనికే కోటి అని పేరు. జట అని రహుయాగ రహస్యం. అంటే బ్లాక్ అంటే నలుపు, అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణం అంటే లోహితం అంటే రక్తవర్ణం, రెడ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలుపు, ఎరుపు, పరాశూన్యం అనే నలుపు నుంచి వస్తున్నాయి. తేజస్సు బిందువుగా వస్తున్నాయి అని. రక్తవర్ణం, కృష్ణవర్ణము నలుపు, మధ్యలో శుక్లవర్ణ నాడి ఉంటుంది. అంటే నిరీశ్వర ఈశ్వర తర్వాత ఏమా మరి ఆయనకి రక్తవర్ణము. ఆయన ఎప్పుడైతే నిరీశ్వరము ఈశ్వరమైనదో రక్తవర్ణము, దాని తర్వాత శుక్లవర్ణము కామేశ్వర రూప పరమాత్మలో అది బిందువుగా వచ్చి త్రికోణంలో కూర్చుంది. శివశక్తో యుక్తో యది భవతి శక్తా ప్రభవితం. ఆ రకంగా సృష్టి వస్తోంది. అదే అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం. లోహితం అంటే రక్తవర్ణము, కృష్ణవర్ణము నలుపు, మధ్యలో శుక్లవర్ణ నాడి. దీనికే కోటి. మరి కోటి అని ఎందుకన్నారు? 1 2 పుట్టించడానికి వస్తుందా? అనేకము, ఏకము అనేకమవుతోంది. కోటి కోటి విరావృత అని అమ్మవారు నామాల్లో వస్తుంది కదమ్మా. లేదా జట అని కూడా అంటారు. ఇది రహోయాగ రహస్యము. రహోయాగంలో ప్రాణం చూడండి ఎన్ని విధాలుగా
ఈ ప్రాణము 84 లక్షల కోటి బిరావృత. ఈ ప్రాణం అందరినీ బతికిస్తోంది. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఏకాం అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అవుతోంది అని. అందుకే మనం కూడా కోట్లలో ఈ మాయలో ఉన్నాం. కోటి కోరికలు. అందులో అమ్మవారు ఎలా ఉంది? ఏకము. ఒకటి నుంచే ఇన్ని వచ్చాయి కోరికలు. మనసు అనేది ఒక్కటి. ఆ మనసు నుంచి పుట్టిన కోరికలు, ఊహలు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని ఉన్నాయి? అమ్మో కోట్లు ఉన్నాయి గురువు గారు అని అంటున్నావా? ఆ మనసు అనేది అది ఏకాం కృష్ణాం. ఆ మనసు నుంచి పుడుతున్నాయి. బిందువు నుంచి లోకాలు పుడుతున్నాయి. బిందువు నుంచి లోకాలు మళ్ళీ కొత్త లోకాలు పుడుతున్నాయి. కొత్త మనుషులు పుడుతున్నారు. సృష్టి స్థితిలయ్యా అన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అంతగా మనం పోయిన తర్వాత ఇంకోటి వస్తాడుగా. అందరం ఎప్పుడు శాశ్వతంగా ఉండంగా సృష్టి ప్రతి క్షణము జరుగుతూనే ఉంది. ఈ క్షణంలో 10 మంది ఇప్పుడు పోయారు. టీవీలో ఏదో ఆన్ చేస్తే ఫలానా వాళ్ళు పోయారు, వీళ్ళు పోయారని మొత్తం లోకంలో ఎంతమంది పోతున్నారు, ఎంతమంది పుడుతున్నారు హాస్పిటళ్లలో. కోటి పిరావృత. ఏమా ఈ అమ్మవారు ఏకము నుంచి అనేకము. మళ్ళీ మనం తెలుసుకుంటే అనేకము నుంచి ఏకములోకి వెళ్ళాలి. ఈ నామం యొక్క గొప్పతనం అది. ఇది తెలుసుకుని పైకి వెళ్ళాలి. మనకి పారామీటర్ ఏంటి? అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం అనే విషయాన్ని, రహస్యాన్ని గురువుల ద్వారా తెలుసుకుని ఆ అనుభూతి రావాలి నీకు. ఆ ఒకటి, ఆ ఏకత్వంలోనే ఉన్నాను కదా. నేను ఎందుకు అనేకత్వంలో నీట మునిగిపోయాను? ఏకత్వాన్ని నేను ఎందుకు స్వానుభూతి చేసుకోలేకపోతున్నాను అంటే మాయలో ఎంత మునిగి ఉన్నావో చూసుకో. మరి దీని నుంచి బయటపడాలి అంటే ఏంటి స్వామి? ఏకత్వంలోకి నేను రావాలి అంటే ఏమిటి అంటే ఇదే. ఏమన్నాడు? రహోయాగము. నేను మీకు చెప్పాను కదమ్మా, రహోయాగం ప్రాణ క్రియ చెయ్యి. ఏమా ప్రాణక్రియ రహోయాగం. క్రియాయోగంలో రహోయాగం చెప్పాను కదా. కుంభకం చేయటం. ఇప్పుడు మంత్రం ఇచ్చామనుకోండి, మంత్రాన్ని ఏం చేస్తావు? స్థూలంగా చెప్తావు, మానసికంగా చెప్తావు, తర్వాత ప్రాణమే చెప్తుంది. నువ్వేం చెప్పడం అవసరం లేదు. నీ పనులు నువ్వు చేస్తూనే ఉంటావు, కానీ శ్వాస వచ్చి పోతుంది. కానీ ఆ శ్వాస అంతా మంత్రపూరితం అయిపోతుంది. నీకు తెలియకుండా అది కయ్యహలరీం అసకహలరీం సకలరీం అని ఆ యొక్క నాదంతోనే వస్తోంది, పోతోంది. ఐం క్లీం సౌ క్లీం ఐం అంటూ వెళ్ళిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, కానీ మంత్ర రూపంలో వస్తున్నాయి. ఎప్పుడో ఇలానే నువ్వు ఆ స్థితిలో నీకు ఇవాళ కాకపోతే రేపు ఒక్కసారి మూడో కన్ను దగ్గర నీకు ఆత్మ దర్శనం అవుతుంది. నీకు తెలియకుండా అరే మంత్రం నేను మానసికంగా నా పనులు నేను లౌకికంగా చేస్తున్నా, నాకు మంత్రం పండిందే. అవునా? మన ఇంటి పెరడు మొక్కల్లో పూల మొక్కలు వేసాం. నా మొహం అనవసరంగా 50 రూపాయలు పెట్టి కుండీ తెచ్చి ఇంట్లో పెట్టాను. ఈ ఈ గులాబీ పువ్వు ఎప్పుడు రావాలి అన్నప్పుడు అని అనుకొని ఇంట్లో పెట్టుకుంటాం, అందరూ తీసుకున్నారని. కానీ తెలియకుండా నీ ఎప్పుడో పొద్దున్నే టూత్ బ్రష్ నోట్లో పెట్టుకొని అక్కడికి వెళ్ళి చూసావనుకో, అక్కడ చిన్న మొగ్గ వస్తుంది. మొగ్గ ఎంత ఆనందం వేస్తుంది. అది నీకు చెప్పిందా? చెప్పలేదు. అట్లా నీ యొక్క భక్తి ఇదే నారద భక్తి సూత్రాల్లో నీకు తెలియకుండా పుట్టేవి ఇవన్నీ. సో ఈ కోటి లేదా జట యందు గల సుషుష్మయ్యే అంటే అంతలో అనేకంలో కూడా ఈ అమ్మవారు ఎలా ఉంది? చైతన్య స్వరూపిణిగా ఏకాం అజాం ఏకాం లోహిత శుక్ల కృష్ణాం ఏకముగా బయలుదేరి అనేకములో కూడా తాను ఉన్నాను. ఎలా ఉంది? ఈ కోటి లేదా జట యందుగల సుషుష్మగా ఉన్నాను, తటిల్లతగా సమరుచిగా కలది, అలా ఉన్నాను నేను అని ఈ నామం యొక్క అర్థం. ఇక్కడికి ఈ నామం పరిసమాప్తం. తటిల్లత సమరుచి అనే నామం పరిసమాప్తమైందమ్మా.